హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివకాశి కార్నర్. ఈరోజు మీకు రౌండ్ ప్లేటెడ్ యోక్ నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మిగతా నైటీల కంటే చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. అలాగే అన్ని సైజెస్ వారికి సరిపోతుంది. సో ఇది చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం. నెక్కి నేనైతే ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టాను. అది కూడా ఈజీగా ఎలా పెట్టాలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఈ నైటీ కోసం ఒక 1/2 మీటర్ సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. 3 మీటర్స్ నైటీ క్లాత్ తీసుకున్నాను. ఎవరికైనా 3 మీటర్స్ సరిపోతుంది నైటీ క్లాత్. ఈ నైటీని కట్ చేసుకునే ముందుగా మనం పాత నైటీ యొక్క కొలతని తీసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం లెంగ్త్ని తీసుకోవాలి. ఇలా పొడవు తీసుకున్న తర్వాత ఈ నైటీ క్లాత్ ఎడ్జెస్ పట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర్లో ఉంటుంది కదా, ఎగుడు దిగుడు లేకుండా సమానంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నైటీ లెంగ్త్ ఎంతైతే వచ్చిందో దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనకి ఖర్చుల్లో పోతుంది కదా, ఎక్స్ట్రా తీసుకుని ఈ విధంగా పొడవు కొలుచుకోవాలి. ఇలా ఒకవైపు పొడవు కొలుచుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి మనకి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని సమానంగా పరుచుకోవాలి. అంటే మనకి ఇక్కడ 4 లేయర్స్ వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా 4 లేయర్స్ వస్తుంది. ఇది వచ్చేసి క్లోజ్ సైడ్, ఇటువైపు ఓపెన్ సైడ్. ఈ ఓపెన్ సైడ్ దగ్గర నుంచి ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్న తర్వాత దీన్ని బాక్స్లా డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఇవే కొలతలు ఎవరికైనా సరిపోతాయి. ఇలా బాక్స్లో షేప్ తీసుకున్న తర్వాత కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకుని దీన్ని రౌండ్ షేప్ తీసుకోవాలి ఆర్మ్ హోల్కి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి షోల్డర్ కోసం 2 ఇంచెస్ కొలుచుకుని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి నెక్కి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత క్లోజ్ సైడ్ ఉంది కదా, క్లోజ్ సైడ్ వైపు 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ నెక్ దగ్గర నుంచి ఆ చివరికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్ తీయాలి. ఇదంతా నెక్కి ఫ్రిల్స్ వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఈ నైటీకి వెనక ముందు ఒకే మోడల్ వస్తుందండి. సో ఈ విధంగా 2 వైపులా ఒకేసారి కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు గుర్తుగా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి ఫ్రిల్స్. అలాగే మధ్యలో కూడా గుర్తుగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ నెక్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ని మళ్ళీ నెక్ కట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. మీ దగ్గర సాటిన్ క్లాత్ లేనట్లయితే. నా దగ్గర సాటిన్ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని హ్యాండ్స్కి యూస్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం దీన్ని ఈ విధంగా 4 లేయర్గా పరిచి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. మామూలు బ్లౌజ్ కన్నా నైటీకి కొంచెం లూజ్గా ఉండాలి కదా. ఈ లెంగ్త్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి టేప్ని స్ట్రైట్గా పట్టుకుని 8.5 ఇంచ్ దగ్గర ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. అలాగే పైనుంచి 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ని షేప్ వచ్చేటట్టు
డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఇదే కొలతలతో సరిపోతుందండి ఈ నైటీకి. ఎవరికైనా లూజ్ చూసుకుని స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ లూజ్ దగ్గర గుర్తుగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో కూడా ఒక కట్ పెట్టుకుని హ్యాండ్ని ఈ విధంగా పరుచుకుని 1/2 ఇంచ్ ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలండి. ఇలా లోతు తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం నైటీకి. దీనికోసం బకరం పీస్ని 4 లేయర్స్గా తీసుకోవాలి. ఇలా 4 లేయర్స్గా, ఎందుకంటే 2 నెక్కులు రావాలి కదండి, అందుకనే ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ కోసం 2.5 ఇంచ్ తీసుకోవాలి. అలాగే బకరం పీస్ క్లోజ్ వైపు నెక్ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి నెక్కి 6.5 తీసుకున్నాను, లేకపోతే 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా దీన్ని ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని దీన్ని రౌండ్ షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి. నెక్ని ఈ విధంగా నెక్ రౌండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే రౌండ్లో నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ డ్రా చేసి దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా వచ్చేసాయండి ఈ విధంగా. ఇప్పుడు సాటిన్ క్లాత్ని 2 లేయర్స్గా తీసుకోవాలి ఒక్కొక్క నెక్కి. ఎందుకంటే మనం మడత పెట్టి స్టిచ్ చేయాలి కాబట్టి 2 లేయర్స్గా తీసుకుని ఈ నెక్ని ఈ విధంగా పరిచి ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, కదలకుండా, నెక్ కదలకుండా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్ అవతలి వైపు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి క్లాత్ని కట్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిషన్ పైన ముందు నెక్ కుట్టాలండి. ఇలా నెక్ కుట్టిన తర్వాత చూసారు కదా, ఇక్కడ నేను 2 వైపులా నెక్స్ని ఇలా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యలో క్లాత్ని ఈ విధంగా కట్ చేసి నెక్ బాగా తిరగడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అతికేటప్పుడు గుర్తుంచుకోండి, సాటిన్ క్లాత్కి రాంగ్ సైడు దీన్ని అతికించాలి. ఎందుకంటే మనం ఇవి కుట్టి తిప్పిన తర్వాత రైట్ సైడ్కి వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా తిప్పినట్లయితే మనకి బకరం పీస్ మధ్యలో వస్తుంది, అటువైపు ఇటువైపు సాటిన్ క్లాత్ వస్తుంది. సో ఇప్పుడు ఈ నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు అనేది చివరికంట ఉన్నట్లయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద కూడా ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 నెక్లు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కి నేను ఫ్రిల్స్ కుడుతున్నాను. మీకు ఇష్టమైతే ఫ్రిల్స్ కుట్టుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నైటీ క్లాత్ యొక్క షోల్డర్ 2 ఇంచెస్, అలాగే ఈ సాటిన్ క్లాత్ యొక్క షోల్డర్ 2.5 ఇంచెస్, ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచెస్, మొత్తం టోటల్ 7 ఇంచెస్ అయింది. ఇది ఎవరికైనా సరిపోతుందండి ఈ షోల్డర్ వచ్చేసి. ఇప్పుడు ఈ నెక్కి ఫ్రిల్స్ కుట్టుకుందాం. ఈ నెక్కి ఫ్రిల్స్ చాలా బాగుంటాయండి. ఇవి కూడా చాలా నీట్గా ఎలా కుట్టాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నైటీ క్లాత్లో పొడవు తీసుకోగా మిగిలింది కదండి క్లాత్, దాంట్లో ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్ని. ఇవి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా అన్ని పీసెస్ని అతుక్కుని ఇలా అతుక్కున్న తర్వాత చూసారు కదా, ఇది రాంగ్ సైడు ఈ విధంగా తిప్పి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రాంగ్ సైడ్ తిప్పి దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవాలండి దీనికి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది 2 కుట్లు వేసుకున్నట్లయితే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఒక పుస్తకాల సూదిని తీసుకుని దానికి 4 లేయర్స్గా దారం ఎక్కించి ముడివేసి ఈ డోరీ చివర చిన్నగా ఈ విధంగా కట్ చేసి దీనిపైన ఒక కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ దారం ఎక్కించిన వైపు నుండి ఈ సూదిని లోపలికి పోనిచ్చి
మనం డోరీలా దీన్ని లాగాలండి. చాలా ఈజీ ఈ ప్రాసెస్. చూసారు కదా, ఈ విధంగా దీన్ని డోరీలా లాగాలి. ఎందుకంటే మనకి నెక్ కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా లాగిన తర్వాత దీన్ని కట్ చేసి ఒకసారి దీన్ని ఇస్త్రీ చేసుకుందాం. ఇలా ఇస్త్రీ చేసుకున్నట్లయితే బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగానే మనం ఫ్రిల్స్ కుట్టుకున్నట్లయితే నెక్ అతికించడానికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఉన్న వైపు ఫ్రిల్స్ కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. క్లోజ్ వైపు ఫ్రిల్స్ పైన వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగానే స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ కుట్టుకోవడం ఈజీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కుట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నెక్కి అతికించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్నవి నీట్గా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్ అతుక్కుందాం. దీనికోసం నెక్ పీస్ని తీసుకుని ఈ ఫ్రిల్స్ కిందకి వచ్చేటట్టు చూసుకోవాలండి. నెక్కి ఇవి కుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలండి. ఎందుకంటే మనకి నెక్ చివర పడేటట్టు చూసుకోవాలి కుట్టుని. అప్పుడే మనకి చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపుల నెక్కి ఫ్రిల్స్ అతికించుకోవాలి. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. వెనక కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది వెనక వైపు కూడా. ఇలా కుట్టుకున్న తర్వాత మరో కుట్టు వేసుకోవాలండి పైన. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి కుట్టు ఊడకుండా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు విధంగా రెండు నెక్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నైటీ క్లాత్ నెక్ పైన పెట్టి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ నెక్ పైన ఇలా పెట్టి పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే 6 ఇంచెస్ దగ్గర కొలుచుకుని చిన్న కట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి వరకు పిన్ పెట్టుకోండి. అక్కడికి గుర్తుగా పిన్ పెట్టుకుని ఇప్పుడు మనం నైటీ క్లాత్ మధ్యలో ఒక మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి. అది కూడా నెక్కి మధ్యలో వచ్చేటట్టు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఫ్రిల్స్ ఎటువైపు ఉండాలి అంటే నెక్కి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఎందుకంటే తిరగవేసినప్పుడు నెక్ వైపు వస్తాయి ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా. సో నెక్ ఆపోజిట్ సైడు పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న ఫ్రిల్స్ని. ఈ విధంగా తిరగవేసినప్పుడు మాత్రం ఇవి నెక్ వైపు వస్తాయి. సో ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టుకుని పిన్స్ సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. అదే మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక పిన్ పెట్టుకుని, ఆల్రెడీ మధ్యలో ఒక పిన్ పెట్టుకున్నాం కదా, ఇలా చూసుకుని మిగిలిన క్లాత్ని మనకి నెక్కి ఆపోజిట్ సైడ్లో చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టుకోవాలి. అవి తిరిగి వేసినప్పుడు నెక్ వైపు వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పిన్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు బాగా అర్థం కావడానికి ఈ పిన్స్ ప్రాసెస్ యూజ్ చేశానండి. మీరు బాగా అలవాటు అయినట్లయితే మిషన్ పైన స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మిషన్ పైన స్టిచ్ చేసుకుందాము. జాగ్రత్తగా ఫ్రిల్స్ కదలకుండా ఒక్కొక్క పిన్ని తీసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇదే విధంగా మనం 2 కుట్లు వేసుకోవాలి. అలా అయితే మనకి గట్టిగా ఉంటుంది, కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తిరగవేసి పైన ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనకి మెడ నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా పైన కుట్టేటప్పుడు మనం ఈ మధ్యలో పడేటట్టు కుట్టు చూసుకుని క్లాత్ని ఈ విధంగా లాగి పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఇదే ప్రాసెస్లో బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకలాగే ఉంటాయండి దీనికి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని
జాయిన్ చేసుకోవాలి, అంటే షోల్డర్స్ అతికించుకోవాలండి. ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకుని ఈ షోల్డర్స్ని అతికించుకోవాలి. ఇలా షోల్డర్స్ అతికించిన తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నెక్ ఏదైతే కలర్ ఇచ్చానో అదే పైపింగ్ వేస్తున్నాను. లేదా మీరు పైపింగ్ అవసరం లేదు అనుకుంటే దీన్నే మడత పెట్టి కుట్టేసుకోవచ్చు. ఈ పైపింగ్కి నేను రైట్ సైడ్లో క్లాత్ని అతికానండి. దాన్ని ఈ విధంగా మడత పెట్టి ఈ రాంగ్ సైడ్లో నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి. ఇలా కుట్టినట్లయితే మనకి పైపింగ్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది. నైటీస్కి ఇలాగైతేనే బాగుంటుంది. ఇలా 2 హ్యాండ్స్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ అతుక్కున్నాం కదా నైటీకి, దానికి ఈ హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ టిక్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని ఈ మధ్యలోంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. హ్యాండ్స్కి మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా 2 కుట్లు వేసుకుని మనం హ్యాండ్స్ని అతుక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పార్ట్ మధ్యలో వేసుకోవడానికి ఒక బౌని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం 1.5 ఇంచ్ గల క్లాత్ని క్రాస్ పీసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టి, మనకి ఇక్కడ చూడండి సన్నగా కావాలనుకుంటే ఇక్కడ పాదం ఎక్కే వరకు మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి డోరీ సన్నగా వస్తుంది. ఇలా 2 కుట్లు వేసుకోవాలండి ఈ డోరీకి, ఎందుకంటే కుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ డోరీ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే క్లాత్ని క్రాస్గా కట్ చేసినట్లయితే మనకి ఎంత సన్నగా కావాలితే అంత సన్నగా వస్తుంది. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక పుస్తకాలు కుట్టుకునే సూది తీసుకొని అందులోకి దారాన్ని ఎక్కించి చివర కొద్దిగా కట్ చేసి ఒక కుట్టు వేసుకుని, ఇక్కడ మనకి మౌనం కనిపిస్తుంది కదండి, దాన్ని ఈ విధంగా ఇందులోకి లాగాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. డోరీ ప్రాసెస్ చాలా ఈజీగా కూడా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా డోరీని తీయవచ్చు. చూసారు కదండి, చాలా సన్నగా వచ్చింది. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసి ఈ డోరీకి లట్కన్ని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లట్కన్ల కోసం 4 పలకలుగా ఉండే క్లాత్ని తీసుకోవాలి. మీరు పెద్ద లట్కన్ కావాలనుకుంటే పెద్ద క్లాత్ని తీసుకోండి, చిన్న లట్కన్ కావాలనుకుంటే చిన్న క్లాత్ని తీసుకోండి. దాన్ని ఈ విధంగా కోన్ షేప్లో మడత పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి దీన్ని తిరగి వేయండి. చాలా నీట్గా వస్తుంది. దీనికి కూడా మనం 2 కుట్లు వేయాలి, అప్పుడే గట్టిగా కూడా ఉంటుంది. ఇదే విధంగా 2 వైపులా లట్కన్లని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని నైటీ ఫ్రంట్ పార్ట్కి అతుక్కుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చాయి కదా లట్కన్లు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు వీటిని నైటీకి ఫ్రంట్ పార్ట్ బౌ షేప్లో అతుక్కుందాము. దానికోసం ఫ్రంట్ పార్ట్ నెక్కి మధ్యలో ఒక టిక్ పెట్టుకుని ఈ డోరీని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముడివేయండి. 2 వైపులా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా లూజ్గా ముడివేయాలి. ఇలా లూజ్గా ముడివేసిన తర్వాత దీన్ని మధ్యలో పెట్టి మిషన్ పైన 2-3 కుట్లు వేయాలి. ఇలా వేయడం వల్ల గట్టిగా ఉంటుంది. సో మనకు కావాలనుకుంటే మధ్యలో ఏదైనా చిన్న బటన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్లేటెడ్ రౌండ్ నెక్ యోక్ నైటీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీ, స్టిచ్ చేసుకోవడం చాలా బాగుంటుంది కూడా, చాలా నీట్గా కూడా వస్తుంది.
ఈ టిప్స్ పాటించినట్లయితే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.